హలో అండ్ వెల్కమ్ టు మీ ధను. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ బీన్స్ క్యారెట్ ఫ్రై చూపించబోతున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా బీన్స్ క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను 1/2 kg ఫ్రెంచ్ బీన్స్ ని బాగా వాష్ చేసి ఇలా చిన్నగా కట్ చేసి ఉంచాను. అలానే 150 గ్రామ్ క్యారెట్ ని పీల్ తీసి ఇలా చిన్నగా కట్ చేయడం వల్ల త్వరగా కుక్ అవుతుంది. ఇప్పుడు పాన్ లో 1/2 కప్ పల్లీలు వేసి 2 to 3 minutes ఫ్రై చేయండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసి అన్నిటినీ మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేయండి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ మీద చేయండి. ఇప్పుడు 1 టీ స్పూన్ నువ్వులు వేసి చిటపట్లాడే వరకు ఫ్రై చేయండి. దీనిలోకి ఎండు కొబ్బరి ముక్కలుగా కట్ చేసింది వేసి లైట్గా ఫ్రై చేయండి. మరీ డార్క్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే మాడు వాసన వస్తుందని గుర్తుంచుకోండి. ఇవి అన్నీ కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఇలా ఫైన్ పౌడర్ అయ్యాక 10 to 15 వెల్లుల్లి వేసి గ్రైండ్ చేయండి. ఇప్పుడు పాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసి అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసి ఫ్రై చేయండి. ఇక్కడ నేను ఇంగువ వేసిన వీడియో మిస్ అయింది. దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టిన క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి అన్నిటినీ బాగా కలిసేటట్టు కలుపుకోండి. వీటిని లో ఫ్లేమ్లో ఉంచే కుక్ చేయండి. 3 to 4 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, ముక్కలు మాడకుండా ఉంటాయి. ఇలా ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచిన 3 టేబుల్ స్పూన్ పెసరపప్పుని కూడా వేసి 3 minutes ఫ్రై చేయండి. దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్, కారం 1 టీ స్పూన్, అలానే గ్రైండ్ చేసి పెట్టిన పల్లీల పొడి కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఫైనల్ గా కొత్తిమీర చల్లుకొని దింపేయండి. అంతేనండి, బీన్స్ క్యారెట్ ఫ్రై రెడీ అయ్యింది. ఒకసారి ఇలా కర్రీ చేసి పెట్టండి. బీన్స్ తినము అనేవాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు. ఈ ఫ్రై రైస్ అండ్ రోటీలోకి చాలా బాగుంటుంది. సాంబార్, పప్పుచారు, రసం వండినప్పుడు సైడ్ డిష్ లాగా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.